నువ్వు జిమ్ లో ఎంత పెద్ద వెయిట్స్ అన్నా లిఫ్ట్ చేయి, అది పెద్ద ఫరక్ పడదు. ఒకవేళ నీకు ఈ 5 బేసిక్ జిమ్ మేనర్స్ లేకపోతే నువ్వు వేస్ట్. అక్కడనే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతావు. ఫస్ట్ వన్ వచ్చేసి, నువ్వు జిమ్ లో వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు రీరాక్ చేయడం కూడా నేర్చుకో. వెయిట్స్ అంటే నీ ఇంట్లో సామాన్ కాదు, ఏడబడతాడా పడేయనికి. వెయిట్స్ యూజ్ చేసిన తర్వాత రీరాక్ చేయడం అదొక బేసిక్ మేనర్స్. సెకండ్ వన్ వచ్చేసి, మషిన్ పైన నీ సెట్ అయిపోగానే ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ అట్లనే కూర్చోకు. వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చాలా మంది షైగా ఫీల్ అవుతారు, వచ్చి అడగలేరు. సో మషిన్ పైన నీది ఒక సెట్ కంప్లీట్ కాగానే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్. థర్డ్ వన్ వచ్చేసి, జిమ్ లో వేరే లిఫ్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనికి మాలిన అడ్వైస్ లియకు. వాళ్ళు వచ్చి నేను అడిగితేనే తప్ప వాళ్ళకి ట్రైనర్ అవ్వాలని చూడకు. ఎందుకంటే ప్రతి ఒక్కరి గోల్ అండ్ ఎక్స్పీరియన్స్ అలగలగా ఉంటాయి. సో ఫోర్త్ వన్ వచ్చేసి, నీ చెమటని క్లీన్ చేయి. బెంచ్ ఆర్ మషిన్ యూజ్ చేసిన తర్వాత అవి క్లీన్ చేయడం ఒక బేసిక్ హైజీన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి, జిమ్ లో గ్రూప్ మీటింగ్స్ పెట్టకండి. జిమ్ ఏమి మీ ఇల్లు కాదు, వేరే వాళ్ళకి కూడా స్పేస్ ఇవ్వండి. జిమ్ అంటే ఓన్లీ మజిల్ బిల్డ్ చేయడం కాదు, మీ పర్సనాలిటీ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. స్ట్రాంగ్ బాడీ అనేది మంచి విషయమే, కానీ మేనర్స్ అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఇవన్నీ మంచిగా గుర్తుపెట్టుకోండి. వీడియో మంచిగా అనిపిస్తే జిమ్ కి వెళ్ళే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.